అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అత్యాధునిక సదుపాయాలతో వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ కాసేపట్లో వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇక తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్, ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ రైల్వే స్టేషన్ల ముఖద్వారాలు, ప్రధాన భవనాల నిర్మాణం చేపట్టారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, టాయిలెట్లను పునర్నిర్మించారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక ఈ 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లలో దక్షిణాది రాష్ట్రాలకు చెందినవి 21 మాత్రమే ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ఈ రైల్వే స్టేషన్లను ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా బేగంపేట్ రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు లైవ్ లో. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉంది అక్కడ? పవన్, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లు పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్తో పాటు ఇటు కరీంనగర్, వరంగల్ స్టేషన్లను కేంద్ర ఏదైతే ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక బేగంపేటలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. కాసేపట్లోనే ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఇటు దేశవ్యాప్తంగా దాదాపు 102 రైల్వే స్టేషన్లు ఏదైతే ఆధునీకరణ జరిగినటువంటి రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణలో మాత్రం తొలి విడతలో భాగంగా 3 రైల్వే స్టేషన్లు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర ఎంట్రన్స్ కమాన్ దగ్గర కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఎంట్రన్స్ లో పాలపిట్టలు అనేవి మనకు కనిపిస్తాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా ముఖ్యంగా ఏదైతే ఒక్కొక్క రైల్వే స్టేషన్ ఒక్కొక్క ప్రత్యేకత చాటే విధంగా కూడా ప్రతి చోట కూడా ఒక ప్రత్యేకతను చాటి చెప్పే విధంగా కూడా రైల్వే స్టేషన్లో ఆధునీకరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఎయిర్పోర్ట్ తరహాలో అత్యాధునికమైనటువంటి హైటెక్ హంగులతో ఈ రైల్వే స్టేషన్లను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, గతంలో బేగంపేట రైల్వే స్టేషన్ అనగానే పూర్తిగా అంటే పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్ గా చెప్పొచ్చు. మొత్తం దాదాపు 26 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ పూర్తిగా సుందరీకరించారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఏదైతే ఇటు పార్క్ కానివ్వండి, దాంతోపాటు గ్రీనరీ కూడా ఉట్టిపడేలా ఎక్కడికక్కడ కూడా చాలా కలర్ఫుల్ గా ముస్తాబ్ చేశారు. మరోవైపు ఎక్స్లేటర్లు కానివ్వండి, అదేవిధంగా లిఫ్ట్లు, దాంతోపాటు లోపల వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ కూడా అంటే ఒక ఎయిర్పోర్ట్ తరహాలో రైల్వే స్టేషన్ బేగంపేట రైల్వే స్టేషన్ ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, కాసేపట్లో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నారు. దాంతోపాటు ఇటు వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్స్ కూడా అందుబాటులోకి రానున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనము చూడొచ్చు, దీని ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఇటు ప్రముఖులు కూడా అందరూ చేరుకున్నారు. దాంతోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. సార్ చెప్పండి, ఈరోజు ప్రస్తుతం అయితే మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. లోపలికి వెళ్ళి కూడా చూద్దాము. సో ఏదైతే ఇటు బేగంపేట రైల్వే స్టేషన్ కు సంబంధించి పూర్తిగా సుందరీకరణ కూడా దాదాపు గత 6 నెలలుగా కొనసాగుతున్నాయి. దాదాపు 26 కోట్లతో వెయిటింగ్ హాల్స్ కానివ్వండి, దాంతోపాటు అత్యాధునికమైనటువంటి సదుపాయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ఎయిర్పోర్ట్ తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరి కాసేపట్లోనే ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఈ 3 రైల్వే స్టేషన్లు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.